ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. తమిళనాడులోని రామేశ్వరం సముద్ర తీరంలో ఉన్న పడవలు, వేల కొలది చేపలు పట్టే సహోదరులు ఇక్కడ వారు పడవలను పెట్టి ఉన్నారు. ఇక్కడే వారు చేపలు పట్టుచూ వచ్చుచున్నారు. అందులో ఒక పడవ, ఇక్కడ ఉన్న ఒక సహోదరుడు, ఆయన పడవ ఇది. అతడు యేసుని అంగీకరించిన ఒక విశ్వాసి, అద్భుతమైన సహోదరుడు. ఆయన పడవలో మనము ఈ వాక్యమును రికార్డ్ చేయడానికి ఇచ్చారు. ఇక్కడ వారు కూర్చుని ఈ బోటుని నడుపుచున్నారు. ఇది చుక్కాని అని చెప్పుచున్నాం కదా. చిన్న చుక్కాని పెద్ద ఓడని నడుపును అని యాకోబులో ఉన్నది చూశారా? చిన్న పడవను పెద్ద ఓడకు కూడా ఉంటుంది. దీన్ని పట్టుకుని అలా తిప్పుతారు. ఈ బోటును నడిపేవారు ఇక్కడి నుండి నడిపి తీసుకువెళతారు. వెనక వలల్ని ఉంచారు. వలలు వేసి చేపలు పడతారు. క్రింద భాగములో చేపలను ఉంచే ప్రదేశము ఉన్నది. అక్కడ ఐస్ గడ్డలు ఉంటాయి. చేపలు పట్టి లోన ఉంచుతారు. గట్టుకు వచ్చిన తర్వాత వాటిని వేరు చేస్తారు. ఇది వారు చేసే ఒక కార్యము. సముద్రంలోనికి వెళ్ళి రాత్రంతా కంటిచూపు మేరకు సముద్రమే, నీరే, ఏ సమయంలో ఏ ఆపద వస్తుందో తెలియదు. అయితే ఒక నమ్మకంతో వారు ప్రయాణము చేసి వెళ్ళి చేపలు పట్టి వస్తారు. వీరి కొరకు మనం అధికంగా ప్రార్థన చెయ్యాలి. అట్లీస్ట్ చేపలు తింటారు కదా. చేపల పులుసు పెట్టుకుని చేపలు వేపుడు తినేటప్పుడైనా ఈ చేపలు పట్టే సహోదరులను తలంచి ఒక్క నిమిషం ప్రార్థన చెయ్యండి. దీనికి కారణమైన చేపలు పట్టే సహోదరులు వారి కుటుంబమును ఆశీర్వదించుడి, కాపాడుడి, విస్తారమైన చేపల్ని ఇచ్చి ఆశీర్వదించుడి అని వారి కొరకు ప్రార్థన చేయుడి. అది చాలా ముఖ్యము. సరేనా? సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం ఉంచారు అని అనుకుంటున్నారా? ఎఫెసీయులకు 4వ అధ్యాయం 27వ వచనములో దేవుడు చెప్పుచున్నారు, అపవాదికి చోటియ్యకుడి. అనేకమైన ఆలోచనలు చెప్పుచూ వచ్చేటప్పుడు, నా పిల్లల్లారా, అపవాదికి చోటియ్యకుడి. వాడు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. మీ చుట్టూ మన చుట్టూ తిరిగి తిరిగి వచ్చును. మనల్ని ఎక్కడైనా చిక్కించాలని చెప్పి మనం చోలిపోవాలి, మనల్ని అడ్డుకోవాలి, ఆటంకం కలుగజేయాలి, స్తంభింపజేయాలి, మనల్ని పడగొట్టాలని మన చుట్టూ తిరిగి తిరిగి వస్తాడు. అయితే మనం దేవుని పిల్లలుగా ఉన్నందున మనల్ని నాశనం చెయ్యలేడు, తాకలేడు. ప్రభు యొక్క భద్రత. అయితే మనం స్థలం ఇస్తే వాడు లోన ప్రవేశించును. కనుక దేవుడు చెప్పుచున్నాడు, మీరు స్థలం ఇవ్వకండి అని దేవుడు చెప్పుచున్నారు. మనం స్థలం ఇస్తే ప్రభువు కూడా ఏమి చెయ్యలేడు. ప్రభు వచ్చి మన చుట్టూ కంచె వేసి కాపాడుటకు సిద్ధంగా ఉన్నాడు. అయితే వాడికై వాడు ప్రవేశించాలనుకుంటే ప్రవేశించలేడు. అయితే మీరు స్థలమునిచ్చి ద్వారం తెరిచి లోనికి రా అని చెబితే దేవుడేం చెయ్యలేరు. కనుక దేవుడు చెప్పుచున్నారు, అపవాదికి చోటు ఇవ్వకుడి. సాతానుడు ప్రవేశించే దేనికైనా ఒక పాపపు కార్యము, తప్పైన నమ్మకము, తప్పుడు విశ్వాసము, అది సాతానుడు క్రియతో లోనికి ప్రవేశిస్తే ఏ స్థలంలోకైనా చోటు ఇవ్వకుడి. ఒక కార్యము చేసేటప్పుడు దేవుడిదా సాతానుదా అని చూసి మీరు చెయ్యాలి. మీ వృత్తిలో, వ్యాపారములో, పనిలో తప్పైన ఏ కార్యమునకు స్థలము ఇవ్వకుండునట్లు, సాతానుని ఏ కార్యమైనా స్థలమివ్వకుండా మీరు జాగ్రత్తగా ఉన్నారంటే మీరు భద్రతగా ఉండగలరు. సాతానుడు ఏమీ చెయ్యలేడు. తిరిగి తిరిగి వస్తాడు, మిమ్మల్ని నాశనం చెయ్యలేడు. అంతే. సాతానునికి స్థలమిచ్చారా? ఈ దినం దేవా నన్ను క్షమించండి, నేను స్థలము ఇచ్చాను, నన్ను క్షమించి మళ్లీ మీ రక్తపు శక్తికి నన్ను సమర్పించుకుంటున్నాను అని చెప్పండి. సాతానుడు ప్రవేశించకుండా కాపాడెదరు. ప్రార్థించదమా? తండ్రి, మీరిచ్చిన ఆలోచన కొరకు స్తోత్రములు. మా చేపలు పట్టే సహోదరుల కొరకు ప్రార్థించుచున్నాము. వారిని, వారి వృత్తిని ఆశీర్వదించి విస్తరింపజేయుడి. వారి కుటుంబమును ఆశీర్వదించండి. చేపల సంతతి సముద్రంలో విస్తరించాలి. వారికి విస్తారముగా చేపలు దొరకాలని వారి కొరకు ప్రార్థిస్తున్నాము. మేము సాతానునికి స్థలం ఇవ్వకుండా ఒక జీవితం జీవించున్నట్లు నన్ను, మమ్ములను, మా కుటుంబమును మేము సమర్పించుకుంటున్నాము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.